అందరూ బైబిల్ తెరవండి. ఇందాక జాస్వా చెప్పాడు చూసారా, చదువుకున్నా చదువుకోపోయినా ప్రతి ఒక్కరి చేతిలో ఏముండాలి? ఉండాలి. బైబిలే దేవుడు కాబట్టి మీ చేతిలో బైబిల్ ఉండాలి. బైబిల్ పట్టుకొని రండి. ఓ పెద్ద చదువుచిందిరా, భక్తురా వాళ్ళు ఎన్ని అనుకుంటే అనుకునేవండి. కాబట్టి మీరు పట్టుకుంటూ గొప్ప దీవనండి. ఫోన్ ఉంది కదా, ఫోన్లో చూసుకుంటాంలే కదా అని అనుకోండి. బైబిల్ ఖచ్చితంగా ఉండాలి. దేవుని స్తోత్రం. మరి బైబిల్ మోస్తే నీ దేవుడు మోస్తాడు. ఈ విషయాలు గమనించండి. దేవుని వాక్యం చూడండి, మొదటి సమూయేలు గ్రంథం, లేకపోతే ముందు పేతురు రాసిన పత్రిక 5:7 చూడండి ఒకసారి. ఫస్ట్ పీటర్ గర్జించే సింహం వల్ల మాట చదవండి. 5వ అధ్యాయంలో ఉంటుంది. ఫస్ట్ పీటర్లో 5వ అధ్యాయంలో చూడండి. సింహం 8వ చదువు, 5:8 చదవండి. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి. ఇది మీ విరోధి అయిన అపవాది చూడండి గర్జించు సింహము వలె ఎవరిని మింగుదునని వెతుకుచూ తిరుగుతున్నాడు. అర్థమైందా? మీ విరోధి అయిన ఎవరట? అపవాది. అడిగి ఏం పేరు పెట్టాడు? అపవాది. వాడెవడు? గర్జించు అంటే సింహం కాదు, సింహము వలె. అర్థమైందా? సింహము వలె ఆయన తిరుగులాడుతున్నాడు. ఎవరు బాగున్నారు, ఎవరు ప్రార్థన చేస్తున్నారు, ఎవరు వాక్యం చదువుతున్నారు, ఎవరు మందిరానికి వస్తున్నారు, ఎవరు మంచిగా ఉన్నారని ఆ దగ్గరికి ముందు వస్తాడు. జాగ్రత్త. బుర్రలు పాడు చేస్తాడు. అర్థమైందా? వచ్చి కుటుంబంలో దూరుతాడు, భార్యలో దూరుతాడు, భర్త రూపంలో దూరుతాడు. దూరి గెలిపిరి చేస్తాడు. కాబట్టి దేశంలో ఎక్కడ చూసిన పరిస్థితులు బాగాలేవు. అక్కడక్కడ చనిపోతూ ఉన్నారు. అయినా భయం లేదు. వారు చేసిన భక్తి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. నేను వార్తలు విన్నప్పుడు ఎందుకు ఆనగారు చెప్పినప్పుడు నేను చాలా దుఃఖపడ్డాను. దేవుని బిడ్డలను గమనించండి. ఈ 2025లో ఎవరట? అపవాది గర్జించు సింహము వలె ఆయన మిమ్మల్ని పాడు చేయడానికి ఆయన వెతుకుతూ ఎవరిలో వాక్యం లేదు, ఎవరిలో ప్రార్థన లేదు, ఎవరిలో భక్తి లేదు, ఎవరికి దేవుని భయం లేదని చెప్పి వాడు వచ్చి మీ తల మీద కూర్చుంటాడు. కొత్త సినిమా వచ్చింది తెలుసా అంటాడు. జాగ్రత్త. కొత్త సీరియల్ వచ్చింది తెలుసా అంటాడు. కొత్త స్నేహితులు, కొత్త ఫ్రెండ్స్ నీకు ఎలా ఉంటే అలాగే చేసి నీ బుర్రను పాడు చేసి లాక్కొని వెళ్ళిపోతుంటాడు. లేదండి నేను స్ట్రాంగ్ అంటే నువ్వే స్ట్రాంగ్, ప్రభుయే స్ట్రాంగ్. 40 రోజులు ఉపవాసం ఉన్న దేవుణ్ణే సాతాను గడ లాక్కెళ్ళిపోయాడు. అవునా లేదా? ఆయన పడిపోలేదు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు వారికి వాక్యం వచ్చు కాబట్టి వాక్యంతో దెబ్బ కొట్టాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడు అయితే రొట్టెని ఏం చేయాలి చెప్పండి? ఈ రాయిని రొట్టెగా మార్చదు. ప్రభు ఏమన్నాడు? అలాగే అన్నాడా? సైతాను మాటగా యేసయ్య లోబడలేడు. మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించును అని చెప్పి ప్రభు వారు సైతాను గారికి జవాబిచ్చారు. అంటే మీకు కూడా ఇప్పుడు ఏముండాలి? వాక్యం వచ్చి ఉండాలి. ఆ గర్జించి సింహంలో ఎదుగుచు తిరుగుతున్న సాతాను గారికి రగ్గొట్టాలి. దేవుని స్తోత్రం. అందుకు ఎవరిని మృంగుతున్నాను. అందుకే దానికి నువ్వు ఇలా మెలకువగా ఉండాలి. మెలకువ ఉండాలంటే ఏదో నిద్రపోకుండా ఉండాలని కాదు. ఆత్మీయమైన మెలకువ కలిగి ఉండండి. మెలకు కలిగి జీవించండి. ఒకవేళ లేదు అనుకోండి, నిన్ను, నీ భార్యను, నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని ఎక్కడో లాక్కెళ్ళిపోతావు. జాగ్రత్తగా ఉండండి. స్తోత్రం. ఎందుకంటే మరోసారి మాట చదవండి. 5:8 మరోసారి చదువుదాం మాట. నిబ్బరం ఏముండాలి నీకు చెప్పండి? దేవుని నమ్ముకున్నారు బట్టి మీకు ఏముండాలి? ఒకటోది నిబ్బరమైన. ఈ 2025 సైతుల్లో స్థిరమైన బుద్ధి లేదేమో, అస్థిరమైన మనసు ఒకవేళ నీ జీవితంలో ఉందేమో. అందుకే స్థిరత్వం కలిగి నిబ్బరమైన బుద్ధి. దేవునికి స్తోత్రాలు. నువ్వు సినిమాల దగ్గరకు ఉన్నా, బస్ స్టాండ్లో ఉన్నా, రైల్వే స్టేషన్లో ఉన్నా, వీధిలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, సంఘంలో ఉన్నా, ఆఫీసులో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నీకేముండాలి? నిబ్బరమైన బుద్ధి. దేవునికి స్తోత్రాలు. నేను ప్రభు బిడ్డ, ప్రభు దానను, నేను ప్రభు బిడ్డను, ప్రభువుకు సమర్పించుకున్నాను, ప్రదానం చేయబడిన కుమార్తెను కాబట్టి నేను నిబ్బరం కలిగి ఉండాలి. స్తోత్రం. ఎటు గాలి కొడితే అటు తూలిపోకూడదు, ఎటు గాలి కొడితే అటు వెళ్ళిపోకూడదు అనమాట. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలుకువ ఉండండి. ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి? ఆత్మ
సంబంధమైన మెలుకు దేవుని స్తోత్రం. సాతాను సైతాను మైండ్లో రాగానే మోకరించి ప్రార్థన చేయి. పిచ్చి ఆలోచనలు రాగానే బైబిల్ తెరిచి చదువు దేవునికి స్తోత్రం. లేకపోతే దుష్టుడు వచ్చి నేను గలిబిలి చేస్తా. అప్పుడు అలా తెలుసా, అప్పుడు నువ్వేం చేసావు మళ్ళీ మైండ్లోకి తెస్తా. నువ్వు చేసిన పాపం, ఎవరితో అయితే జీవించావు, అది అమ్మాయి సంగతి నీకు తెలుసా, అలా ఆవిడ సంగతి తెలుసా, పక్కింటి ఆవిడ సంగతి తెలుసా, పక్క ఆయన సంగతి తెలుసా, ఇలాంటివన్నీ బుర్రలో పెట్టి గలిబిలి చేస్తాడు. ఎవరిని మృంగాలని, ఎవరిని పాడు చేయాలని, ఎవరిని నాశనం చేయాలని సాతాను గారు ఏం చేస్తాడు, పన్నంగం పడతాడు. నీ భక్తిని పాడు చేయడానికి, నీ ఆత్మీయ జీవితాన్ని పాడు చేయడానికి, నీ కుటుంబంలో ఉన్న ప్రార్థన జీవితాన్ని పాడు చేయడానికి, అన్ని మీకు వచ్చినవన్నీ లేకుండా చేయటానికి ఈ సైతాను గారు ఏం చేస్తున్నాడు, ఆయన ఎవరిని మృంగుతున్నా అని ఏం చేస్తాడట, మింగేయడమేనట. చూడు ఏం చేస్తాడు, కంప్లీట్ గా మింగేస్తాడట. అందుకని సైతాను గారు మింగుతాడని నీకేముండాలి, మెలుకువ ఉండాలి దేవునికి స్తోత్రం. ఒకటోది నిబ్బరమైన బుద్ధి గలవారి, రెండోది మెలుకువ కలిగి ఏం చేయాలట, మెలుకువ కలిగి ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం. తర్వాత మాట చదవండి ఇప్పుడు. గర్జించు సింహం వలె అపవాది, అపవాది ఎవరట, అపవాది ఎప్పుడు అబద్ధికుడే దేవునికి స్తోత్రం. ఆదాము అవ్వల్ని దేవుడే తయారు చేశాడు లేదా, మట్టితో చేసి అయ్యగారిని అక్కడ పెట్టి అవ్వని కూడా ఎముకతో చేసి తీసుకొని పెట్టాడు. కొంతకాలం వాళ్ళ జీవితం బాగానే సాగింది, ఆత్మీయంగా సాగింది, బలంగానే ఉన్నారు, చక్కగా ఉన్నారు, ప్రార్థనలు, ప్రభు వస్తున్నారు, వెళ్తున్నారు, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కొంతకాలానికి మంచిగా ఉన్న భార్య భర్తల్ని నాశనం చేయడానికి మధ్యకి వచ్చాడు. ఎవడు, అపవాది. చెప్పండి, ఎవడు, అపవాది. గర్జించు సింహము వలె వచ్చాడు, కానీ సింహం కాడు, పాము రూపంలో వచ్చి అవ్వమ్మ మైండ్లో దూరేలేదా, దూరిపోయి గలిబిలి చేసి, ఈయన కంటే ఇంకా నువ్వు ఎలా ఉంటావు, ఇంకా అందంగా ఉంటావు, నువ్వు ఇదే ఉంది, నా మాట వినో, నీవేటో నీకు అర్థమవుతుందని చెప్పి లేనిపోనివన్నీ మైండ్లో పెట్టి ఏం చేశాడు, చెప్పేసి వెళ్ళిపోయాడు. ఆ పండు తిని అన్నాడు, ఇచ్చాడు, తిన్నది, కళ్ళు తెరవబడింది, భర్త రాగానే భర్తకి ఇచ్చింది, ఇద్దరు తిన్నారు. వాళ్ళు చేసినటువంటి దోషం, పాపం ఈ రోజు వరకు మన అందరికీ అంటుకుంది, అంటు వ్యాధి అన్నమాట. ఈ అంటు వ్యాధి పోవడానికి యేసయ్య వచ్చాడు దేవుని స్తోత్రం. ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు, తన సొత్తుగా చేశాడు, అవును తన బిడ్డగా చేశాడు, తన కుమార్తెగా కుమారులుగా దేవుడు చేశాడు. చేసి ఉంచి ఆయన అంటున్న మాట ఏంటంటే, నిబ్బరం కలిగి మెలుగుగా ఉండుడి, అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదో అని ఏం చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. ఊరికి తిరగడం కాదు, ఎవరు దొరుకుతాడా, ఎవరు దొరుకుతాడా, ఎవరిని చేద్దాం, ఎవరు ప్రార్థన పాడు చేద్దాం, చర్చికి వెళ్ళకుండా చేద్దాం, ఉపవాసం ఉండకుండా చేద్దాం, శుక్రవారం ప్రార్థనలు వద్దు, ఆదివారం ప్రార్థనలు వద్దు, గురు కూడికలు వద్దు, ఏమండి జ్ఞాపక కూటలు వద్దు, వెళ్ళొద్దని చెప్పి పాడు చేయడానికి ఎప్పుడప్పుడు మీ ఇళ్లలోకి వస్తాడు. మీ గుండెల్లో, మీ మైండ్లో, మీ మనసు పర్వాలేదు, పర్వాలేదు, పర్వాలేదు అని చెప్తా. జాగ్రత్త, పర్వాలేదనే మాట ఎవరిది తెలుసా, సాతానుది. చెప్పండి, ఎవరిది, అపవాదిది. పర్వాలేదులే, ఒక్కసారికి ఏమైపోయింది అన్న మాట దుష్టుడైన అపవాదిని చెడగొట్టడానికి చూస్తున్నాడు. ఇలాంటి వాళ్ళు ఎవరు చెడిపోయారు, ఎవరు బాగుపడ్డారో ఒక 3 విషయాలు చెప్పి నేను గబుక్కొని ముగించేస్తాను దేవుని స్తోత్రం. ముందు దావీదు మహారాజు గురించి చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 17:37 చదవండి ఒకసారి. అమ్మా, సింహము యొక్క, చూసారా, సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుల చేతుల నుండి కూడా నన్ను చెప్పాను. చప్పట్లు కొడితే అయిపోతాం. హల్లెలూయా. అది గర్జించి సింహం వలె అన్నారు, చూసారా. సింహం ఎలుగుబంటి ఎవరికి పాడు చేయడానికి వచ్చింది చెప్పండి, దావీదు మహారాజు గారికి. స్తోత్రం. అర్థమైందా? దావీదు రాజే, కానీ ఎవరు వచ్చారమ్మా చెప్పండి, ఎవరు వచ్చారు? అపవాది వేషం వేసుకుని సింహంలాగా, ఎలుగుబంటి లాగా ఎవరి దగ్గరికి వచ్చారు? దావీదు దగ్గర రావడం జరిగింది.
నీ దగ్గర కూడా అప్పుడప్పుడు వస్తాడు, జాగ్రత్త. వేషం వేసుకుని వస్తాడు, రంగుల వలయములతో వస్తాడు, వేషం వేసుకుని వస్తాడు. దావీదును కూడా చంపేయాలి, వేసేయాలి, తన్నేయాలని వచ్చాడు. కానీ దావీదుకు ఒకటే ధైర్యం, దేవుని స్తోత్రం. మెలకువ కలిగి ఏం చేశాడు? మెలకువ కలిగి నిబ్బరముగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఎవరట వాళ్ళు? ఫిలిష్తీయులు చేతిలో నుండి నన్ను విడిపించుటకు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. తర్వాత చదవండి ఏముంది? అందుకు నేను మీరు అది చదివిన తర్వాత ఇంటికి వెళ్ళి చదవండి, టైం లేక నిన్ను చెప్పట్లేదు. కానీ ఆ ఎలుగు బంటిని తర్వాత సింహమును దావీదు ఏం చేశాడు? చంపి అందులో నుంచి విడుదల పొంది బయటకు వచ్చాడు. దేవుని స్తోత్రం. అవి జంతువులాగైనా రావచ్చు, భర్త రూపంలో రావచ్చు, భార్య రూపంలో రావచ్చు, లేకపోతే పక్కింటి వాళ్ళ రూపంలో కూడా రావచ్చు. మెలకువ కలిగి ఉండండి. పిల్లలారా, యవనస్తులారా, జాగ్రత్త. నీ సట్టు బాగుంది, నీ బొగ్గలు బాగున్నాయి, అర్థమై నీ కాళ్ళు బాగున్నాయి, అన్నీ వచ్చి నీ మీద చేతులు వేయడానికి చూస్తారు. జాగ్రత్త. వాళ్ళే గర్జించు సింహం, అపవాది. జాగ్రత్త. లొంగిపోకండి, అవ్వమ్మలాగా లోబడకండి. అందుకే దావీదు రాజుని ముందు ఉంచాను. దేవుని స్తోత్రం. దావీదు జీవితం నాశనం చేసింది కూడా అపవాది. ఆయన రాజు ప్రార్థన మానేశాడు, యుద్ధం మానేశాడు. అవునా? చేయలేని పని పక్కన పెట్టి మేడెక్కాడు. తన జీవితం ఏమైంది? చూడరాని దృశ్యాన్ని చూశాడు. ఒక రాజుని చంపించాడు, తీసుకొని సొలోపరుచుకున్నాడు. ఎంత బాధ! మనుషుడు ఏ మిత్తులో బత్షెబతో జీవించాడు. కొడుకు పుట్టాడు, చచ్చాడా బతికాడా? చచ్చిపోయాడు. ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎన్నో చేశాడు, ఆయన బతకలేడు. దేవుడు మొత్తాడు అంతే. ఆ తర్వాతే సొలొమోను పుడతాడు, అప్పుడు ఆయన రాజు అవుతాడు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త, జాగ్రత్త. అవ్వమ్మను పలకరించిన వాడు మీ ఇంటికి కూడా రావచ్చు. అర్థమైందా? మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి వస్తాడు అప్పుడప్పుడు. ఎలుగుబంటి రూపంలో రావచ్చు, సింహ రూపంలో రావచ్చు. అందుకే ఎలుగుబంటి వల్లే, సింహం వల్లే అపవాది మీ ఇళ్లలోకి వస్తాయి. అందుకే మీరు ప్రార్థన కలిగి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలి. అలా మంచోళ్ళ చెడోళ్ళ ఎవరిని రప్పించాలో రప్పడదండి. అందరు పిలిచి మీ తలలు చేయకండి. ఆడ మంచోడు చెడ్డోడు కూడా తెలియదు, ఎవ్వరికి తలలు ఇవ్వకండి. మీ ఆత్మీయ తండ్రికి మాత్రమే తల ఇవ్వండి. దేవుని స్తోత్రం. ఆయన ప్రార్థన చేయమని చెప్పండి. అందుకని ఎవరో ఊరి మీద వచ్చినలాగా నిలిచారని ఆలోచన దయ్యాలని మీకు వచ్చేస్తాయి. మళ్ళీ మీకు బాగా చేయడానికి మేము చాలు. అందుకని వాళ్ళు పరిశుద్ధులు కాదు, జాగ్రత్తగా ఉండండి. అందుకే దావీదు అంటున్నాడు, ఫిలిష్తీయుల చేతుల నుండి నన్ను విడిపించడానికి నా దేవుడై ఉన్నాడు, గొప్ప దేవుడు సాయం చేస్తున్నాడు అని చెప్తే సౌలు అంటాడు, ఏమని? నీకు దేవుడు తోడుగా ఉంటాడు. ఆ ఎలుగు బంటి కానీ ఆ యొక్క సింహం కానీ నీకేమీ చెయ్యవు. దేవునికి స్తోత్రం. నీ భక్తికి పరీక్ష వస్తుంది, జాగ్రత్తగా నిలబడు, మెల్లుకో కలిగి ఉండు, ప్రార్థించు. ఒకటి. రెండవది చూద్దాం, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం చూడాలి. 6వ అధ్యాయం 23వ వచనం చూడండి ఒకసారి. 6:23. బబులోను దేశంలో పారసీకులు అధిపతులు ఉన్నారు, రాజులు. వాళ్ళు ఏం చెప్తే అదే జరగాలి అక్కడ. ఎందుకంటే 6:23, ఎందుకంటే అక్కడ ఏం చెప్తే అదే జరగాలి. రాజు ఇందును గూర్చి సంతోషభరితుడై దానియేలును చూడండి, గుహలో నుంచి పైకి తీయుడని తండ్రోతులు దానియేలును బయటికి తీసిరి. అతనికి ఏ హానియు సింహాలు చేయలేదు. హల్లెలూయా. దానియేలు దేశంలో ప్రధానమంత్రిగా చేశాడు. అతను ఏ దోషమైన మోపాలని దేశస్తులు ఏం చేస్తారు? ఎన్నో నిందలు తన మీద వేశారు. వేసి తన రోజు దినానికి ముమ్మరు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఆ రాజు ఆజ్ఞ ఏంటి? ప్రార్థన చేయకూడదు, మేము చెప్పింది వినాలి, రాజుగారు పెట్టిన దానికి దండం పెట్టాలి.
కాబట్టి అని ప్రకటన చేశారు. ఏం తెలుసండి, పారసీకుల అధిపతి చాలా స్ట్రాంగ్ అయిన రాజులు వాళ్ళు. ఏమండి, రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువ ఏమన్నా, కానీ వాళ్ళ మాట లెక్క చేయలేదు దానియేలు. దేవునికి స్తోత్రం. ఎందుకని? మెలుకు కలిగి ఉన్నాడు, నిబ్బరం కలిగి ఉన్నాడు, దేవుని యందు భయభక్తి కలిగి జీవిస్తున్నాడు. ఎవరికి భయపడలేదు. తీసుకెళ్ళి అయ్యా దానియేలు వద్దన్నా ఏం చేస్తున్నాడు, మేడకి మారు ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేయాలంటే ఏమన్నారు, అతను కాలు చేతులు పట్టి ఏం చేయాలి, ఆ సింహం బోన్లో వేసాడు. మొత్తం తీసుకెళ్ళి వేశాడు. పరలోకి నుంచి దేవుడు మాట్లాడాడు. ఎవరితో? సింహం. నీతిమంతుడైన సేవకుడు మీ దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన మీరేమీ చేయకూడదు, ఆయన ముద్దు పెట్టుకోండి, కౌలించుకోండి అని దేవుడు ఆజ్ఞించారు. దేవునికి స్తోత్రం. తెలుసా, మీరు ఆ గ్రంథం అంతా చదివితే మీకు అర్థమవుద్ది. 3 రోజులు 6 రోజులు సరి గుర్తులేదు, కానీ ఆ సింహాలు గట్ట తిండి పెట్టకుండా ఉంచారట. ఎందుకని? ఎవరైతే వ్యతిరేకమైతే దాన్ని లేసేస్తే 1 నిమిషంలో నమిలి మింగేయాలని. కానీ దానియేలు ఉపవాసం ఉండి మెలుకు కలిగి ప్రార్థించి కన్నీళ్లు కార్చాడు. దానియేలుకి తెలుసు, నాకు తీసుకెళ్ళి సింహం బోన్లో వేస్తారు, కానీ దేవుడు నన్ను రక్షిస్తాడని తెలుసు. దేవునికి స్తోత్రం. ఏమండి, సింహం నోట పడిన వాళ్ళు ఎవరు బతుకుతారా? అక్కడేమో దావీదు సింహాన్ని చంపాడు, ఎలుగుబండిని చంపాడు, ఆ ఫిలిష్తీయులైన చేతుల నుండి విడిపించబడ్డాడు. ఇక్కడ దానియేలు ఏం చెప్పి సింహం బోన్లో నుండి తీసుకెళ్లి రోజు ఉదయం తీసుకెళ్లి వేశారు, రాత్రంతా ఉంచారు. అన్నారయ్యా దానియేలు సింహాలతో ఆడుకుంటున్నాడయ్యా. స్తోత్రం. ఆ సింహాలతో ఆడుకుంటున్నాడు అని రాజుగారితో చెప్పగానే, అవునా అని రాజు సంతోషమై పదని చూద్దామని వచ్చారట. వచ్చి చూస్తే దానియేలు సింహాల మీద ఏం చేస్తున్నాడు, కూర్చొని ఆడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వెంటనే తలుపు తీసి ఆయన బయటికి లాగారు. అప్పుడు వాళ్ళు చెప్తున్న మాట రాజు. ఆ మాట చదువమ్మా, 28వ వచనం చదువు, 24వ వచనం చదువు. రాజు నింద మోపిన ఆ మనుషులను ఎవడు తీసిన గోతులో పడతాడు. పడరా మొత్తం ఎవరైతే ఆయన మీద నింద వేసి అందులో వేశాడో ఆ దేవుడు ఎంత గొప్పోడు అర్థమైపోయింది. బాబులోని సామ్రాజ్యం అంతా గడగడలాడిపోయింది అన్నమాట. ఆ పార్శికుల రాజుల కాలంలో ఆ రాజు ఆజ్ఞ కూడా ధిక్కరించి నా దేవుడు సమర్థుడు అని ధైర్యముతో గుహలో పడేసిన ఉన్నాడు. దేవుని స్తోత్రం. చిన్న జ్వరానికి తట్టుకోలేము, చిన్న రోగాన్ని తట్టుకోలేము, చిన్న మాటకి అలిగేస్తాం, సాటి వేస్తాం. కానీ దానియేలు అలా కాదు. దేవునికి స్తోత్రం. చెప్పాలంటే బాబులోని దేశం దానియేలుది కాదు, పరాయి దేశం నుండి వచ్చిన వారు. హల్లెలూయా. మొత్తానికి రాజుగారు ఎవరైతే ఆయన మీద నింద వేశారో తీసుకెళ్ళి ఏం చేశారు, సింహం బోన్లో ఎప్పుడైతే వేశారో ముక్క ముక్కలుగా నమిలి మింగలేశారు. దేవునికి స్తోత్రం. అందుకే మెలుకు కలిగి ఉండండి. అప్పుడప్పుడు దానియేలు గారికి వచ్చినటువంటి శ్రమలు రాకపోవచ్చు, కానీ అలాంటి శ్రమలు నీకు రావచ్చు, నాకు రావచ్చు, మనకు రావచ్చు. గర్జించు సింహం వల్లే ఎవరిని మృంగుదునని ఆయన వెతుకుచూ తిరుగులాడుతున్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, ఏకాకిగా ఉన్నప్పుడు, అమ్మ నాన్నకి దూరంగా ఉన్నప్పుడు, కాలేజీలో వెళ్తున్నప్పుడు, నీ పెంచి స్నేహితులు వచ్చి నీ బుర్ర నిండా నీ బుర్ర పాడు చేస్తున్నప్పుడు, వాళ్ళందరూ ఎలుగుబంట్లు సింహాలని గుర్తిరగని దేవుని స్తోత్రం. లేకపోతే నీ భక్తి పోద్ది, నీతి పోద్ది, పరిశుద్ధ పోద్ది, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కూడా వెళ్ళిపోతాయి. జాగ్రత్తగా ఉండి మెలుకువతో ఉన్న దేవుని స్తోత్రం. అక్కడైతే సింహం వచ్చింది, మీ దగ్గర ఎలుగుబంటి రూపంలో నీ స్నేహితుడు రావచ్చు. సింహం వల్లే అన్నాడు, కానీ సింహం అనలేదు కదా. ఆ రూపంలో రంగులను చెడగొట్టడానికి వస్తాడు. కాబట్టి జాగ్రత్త కలిగి 2025లో మీరు ప్రార్థించండి. స్తోత్రం. ఆఖరి ఒక మాట చెప్పి ముగిస్తాం. చూద్దాం. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం పౌలు గారి గురించి కూడా చూద్దాం. చూడండి, 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచ్చిన త్వరగా చదివాను. చదవం.
నేను మొదట సమాధానం చెప్పినప్పుడు చూసారా, ఒంటరివాడు అయిపోయాడు. ఎవరు? పౌలు గారిని కట్టి తీసుకెళ్లి సభలో నిలబెట్టినప్పుడట పౌలు ప్రార్థించాడు, కన్నీళ్లు కార్చాడు, వాక్యాన్ని బోధించాడు, ఇది నిజమని చెప్పాడు. ధర్మశాస్త్రం అంతా పక్కన పెట్టి తన జీవితాన్ని మార్చుకుని నిలబడ్డాడు. ఒంటరికి నిలబడ్డాడట. నిలబడినప్పుడు తన పక్షమున ఎవడు నిలబడలేదు. తర్వాత చదవండి. అందరూ ఏం చేశారు? అందరూ నన్ను, నేను ప్రేమించిన వాళ్ళు, అన్నం పెట్టిన వాళ్ళు, తిండి పెట్టిన వాళ్ళు, అర్థమైనా బట్టలు కొని ఇచ్చిన వాళ్ళు, పెళ్లి చేసిన వాళ్ళు, సేవకు పెట్టిన వాళ్ళు, అన్ని చేస్తారే. అందరు పౌలయ్య గారిని వదిలి వెళ్ళిపోయారు. అందరూ వదిలి వెళ్ళిపోయారు. ఇది వారికి నేరముగా. చూసారా, ఎంచబడును ఉండును. పౌలు గారు ఏం చెప్తారు? నేను అంతే ఎంతో మందిని ప్రేమించాను, తిండి పెట్టాను, బట్టలు ఇచ్చాను, స్కూల్ కాలేజీలు అన్ని చదివించాను, పెళ్ళిళ్ళు పేరెంట్లు చేస్తారు, ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు ఏమైపోయారు? ఒక్క ఫోన్ కూడా లేదు. ఏదో కాదు, వదిలేయండి. కృతజ్ఞత లేదు, కృతజ్ఞత లేదు. మీ అందరికీ తెలుసు, పెళ్ళిళ్ళు చేస్తాం, కుటుంబాలను కట్టాం, చేతులతో రూపాయి ఖర్చు పెట్టాం, గుర్తింపు లేదు. అదే పౌలు అంటున్నాడు, ఏమని? నా పక్షమున ఎవ్వరు కూడా ఉండలేదు, నిలబడలేదు. తర్వాత అందరూ నన్ను విడిచిపెట్టి, అది ఎవరైనా కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ బిడ్డలు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, నీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, నువ్వు ప్రేమించిన కావచ్చు, ఎవరైనా కావచ్చు. పౌలు గారు అన్నమాట ఇది. పౌలు గారు భార్య, బిడ్డలు, కుటుంబం వదిలి వెళ్ళిపోయారు. పౌలు గారు పెళ్ళైన వాడే, పెళ్లి కానివాడు కాదు. ఆ సెకండరీలో మెంబర్గా ఉండాలంటే పెళ్ళై ఉండాలి. అలాంటి వ్యక్తిని భార్య వదిలేసింది, బిడ్డలు వదిలేశారు, కుటుంబం వదిలేశారు. తర్వాత సేవకు సమర్పించుకున్న వచ్చి అందరికీ అద్దె ఇంట్లో ఉండి వాళ్ళు పోషించి, తిండి పెట్టి, బట్టించి, పెళ్లి చేసి కుటుంబాలకు కట్టే. వీళ్ళందరూ పౌలు గారిని వదిలేసి వెళ్ళిపోయారట. తర్వాత చదవండి. అయితే నా ద్వారా, చూడు, సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్య జనులందరూ ప్రభు నా పక్కని నిలిచి నన్ను బలపరచును కనుక నేను సింహము నోట నుండి, ఆమె గట్టిగా చెప్పబడుతున్నాం. హల్లెలూయా. చూసారా, వీళ్ళందరూ ఎలాగున్నారు? పౌలు గారి దృష్టికి అక్కడ సింహం లేదు, ఈ మానవులే సింహాలు. మీకు అర్థం అవడానికి మాట చెప్తున్నాను, అవునా కదా? వీళ్ళందరూ విడిచి వెళ్ళిపోయినా నా ప్రభువు నా పక్కన నిలిచి, దేవునికి స్తోత్రం. ఆ మాట ఇలా అండర్లైన్ చేసుకోండి. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు విడిచిపెట్టి వెళ్ళిపోయినా నీ పక్కని నిలబడువాడు నీ దేవుడైన యేసయ్య. దేవునికి స్తోత్రం. నీ దేవుడే నీ పక్కని. పౌలు గారు అందరూ వెళ్ళిపోయారు. ఆయన భక్తి, ఆయన నీతి, ఆయన పరిశుద్ధ, ఆయన ప్రార్థన, ఆయన చేయి చాపాడు. పౌలు గారు చెప్పిన మాటే, పుచ్చుకునుట కంటే ఇచ్చుట ధన్యత అని చెప్పింది పౌలు గారే. అద్దెళ్ళలో వండి పెట్టి, భోజనం పెట్టి ఎన్ని చేశాడో పౌలు చెప్పలేము. లాస్ట్ వాళ్ళు ఏమైపోయారు తెలుసా? ప్రేమ లేదు కదా, ఎడిచిపెట్టి వెళ్ళిపోవడమే కాదు కదా, ఇంకేమయ్యారు? సింహాలైపోయారు. సింహం లాంటి మనుషులపై రక్కేసి తినేయడానికి కూడా చూసాయి. అప్పుడు పౌలు అంటున్నాడు అన్నమాట, వీళ్ళందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు, కానీ నా ప్రభు ఎక్కడున్నాడు చెప్పండి? నా పక్కని నిలిచి. దేవునికి స్తోత్రం. నిలిచి ఎవరట? ఎవరు ఉన్నా లేకపోయినా నీ పక్షం ఎవరున్నారు? అందుకే పిలుపు సంఘంలో ప్రభు అన్నాడు, నన్ను బలపరచు అని అందే, నేను సమస్తమును 4:13 మాట ఉంది. దేవుడే నిన్ను బలపరుస్తాడు, దేవుడిని పక్కన నిలబెడతాడు, దేవుడి పక్కన ఉంటాడో. దేవునికి స్తోత్రం. ఉంటాడు ఆయన, నిలబడతాడు ఆయన, అంతే. అది నాకు ధైర్యం. హల్లెలూయా. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, ప్రభు ఎన్నో చేశాను, నీకోసం చేశాను, నా కోసం చేయలేదు, కాబట్టి నాకు తోడుంటే చాలు. అందుకే సంవత్సరం వచ్చిన వాగ్దానం కూడా అంతే, యెహోవా నీకు తోడుగా వచ్చింది. దేవుని స్తోత్రం.
అప్పుడప్పుడు మిమ్మల్ని కూడా నేను ప్రేమించిన వాళ్ళు, తిండి పెట్టిన వాళ్ళు, బట్టించిన వాళ్ళు, ఏం చేస్తాను వదిలి వెళ్ళిపోవచ్చు, కానీ నీ దేవుడు నీ పక్కనే నిలబడతాడు. స్తోత్రం. నువ్వు ఎగ్జామ్ రాసినప్పుడు నిలబడతాడు తెలుసా. నువ్వు కష్టపడి పని చేసినప్పుడు నిలబడతాడు. నువ్వు శ్రమలో ఉన్నప్పుడు నిలబడతాడు. నేనున్నాను, నువ్వు రాయంటాడు దేవుని స్తోత్రం. ఆ పరలోక ద్వారం తెలుస్తాడు, మర్మాలు చెప్తాడు. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్స్ దేవుడే రాయిస్తాడు దేవుని స్తోత్రం. అది నీకు దేవుడు ఇచ్చును గాక, ఇస్తాడంతే. నీ పక్కన నిలబడేవాడు దేవుడే. స్తోత్రం. మీకు ఎందుకంటే మేము చూసుకుంటాం అన్న వాళ్ళు ఎవరు చూడరు, రారు, దొంగ మాట పొలిపేటి మీద నిలబడిపోయి వాగ్దానం మీద వాగ్దానం చేసేస్తూ ఉంటారు. జాగ్రత్త. వాగ్దానం చేసినోడు ఆయన నమ్మదగినోడు ఆయన. కానీ నువ్వు కూడా వాగ్దానం చేసిన దాన్ని ఎందుకు మర్చిపోతున్నారు? మొక్కుబడులని వాగ్దానాలు చేస్తారు, కానుకలు ఇస్తామని వాగ్దానాలు చేస్తారు. అర్థమైందా? దశంభాగాలు ఇస్తామని వాగ్దానం నోటితో రాకూడదు, వస్తే చేయాలి. ప్రసంగ 5లో ఉందన్నమాట. ఎందుకు చేయట్లా? దాన్ని ఎలా తీయాలో దేవుడు తెలుసు. జాగ్రత్త. నువ్వు ఒకవేళ చెప్పకుండా ఉంటే మంచిది, చెప్పేవంటే తీర్చావు దేవునికి స్తోత్రం. ఇలాంటి రోజులు పౌలు గారికి ఎంతో మంది ఆఖరిగా తన కష్టాల్లో చూసినప్పుడు ఎవరో తెలుసా? లూకా గారు. డాక్టర్ లూకా గారే ఆఖరి వరకు ఉన్నారంట. స్తోత్రం. దేవుని బిడ్డలారా, నీ పక్కని నిలబడతాడు. ఒక మాట చదవం, అదే నీ పక్కన నిలబడి నన్ను బలపరచను కనుక నేను సింహపు నోట నుండి చప్పలు కొడతాం దేవునికే స్తోత్రం. అంటే అడవిలో నివసించిన పులులు, సింహాలు, అడవిలో మృగాలు ఉన్నాయి. కానీ నీ తిండి తిని, నీ సొమ్ము తిని నీతో ఉన్నవారు కొంతమంది ఏమైపోయారు? మృగాలుగా మారిపోయారు. ఈ మృగాలకి అర్థం అవ్వదు, కృతజ్ఞత ఉండదు, భక్తి ఉండదు, అన్నీ మర్చిపోతారు. ఇలాంటి దేవుడు కూడా మర్చిపోతాడు. అలా అనుకుంటాం మేము బాగున్నామని. కాదు. అందుకే పౌలు చెప్పాడు, అందరూ వెళ్ళిపోయారు, ఎవరు లేరు. ఆ రాత్రి పౌలు దగ్గర మెల్లిగా ఐసై దిగి వచ్చాడట, పక్కనే నిలబడ్డాడట, తనకు బలపరిచాడట. అయ్యా, కళ్ళు చెబుతూ ఉన్నాను, వీలైతే నాకు బాగా చేయమంటే నా కృప నీకు చాలా అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అందుకని ఎంతో మందికి చేతులు అన్నం పెట్టింది, ఎంతో మందికి బ్రతుకు పెట్టింది, ఎంతో మందికి సేవ సమర్పించి కొన్ని వందల సంఘాలు అప్పగించడం జరిగింది. ఈరోజు నా పక్కన ఎవరు లేరు. ఏకాకిగా ఒంటరిగా ఉన్నప్పుడే దేవుడు దిగి వస్తూ ఉంటాడు. దేవుడు మీ జీవితాలు కూడా అంతే. హల్లెలూయా. ఎవరికైనా ఇచ్చావని చెప్పకండి, ఎవరికైనా పెట్టామని చెప్పకండి. కానీ అది ఎలాగ ఇవ్వాలో దేవుడు మీకు ఇస్తాడు. ఎవరు మీకు తోడుకుంటారో దేవుడు పంపిస్తాడు. అలాంటి కార్యాలు దేవుడే చేస్తాడు. చెప్పండి. గర్జించే సింహం వల్ల ఎవరిని మృగుతున్నాని? అపవాది సింహం వల్లే తిరుగుతూ ఉన్నాడు. దావీదు కాపాడబడ్డాడు. ఒకటి. రెండోది, దానియేలు కాపాడబడ్డాడు. మూడోది, పౌలు గారు కాపాడబడ్డారు. దేవునికి స్తోత్రం. అలా అయితే సింహాలే ఎదురయ్యారు. వీళ్ళేమో సింహం వేషంలో ఉన్న నరులతో పౌలు ఎదుర్కొని నిలబడ్డాడు. కాబట్టి ఈరోజు తను ఎక్కడికో వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పరలోకంలో తండ్రి పక్కన ఉండి విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. ఒకరోజు నీవు నేను మనమందరూ కూడా అక్కడికి వెళ్తాం. పౌలయ్య గారిని చూస్తాం, దావీదు గారిని చూస్తాం, ఏలియా గారిని చూస్తాం, ఎలీసా గారిని చూస్తాం. ఇంకా 3 ప్రేయర్స్ ఉన్నాయి. టైం అయిపోయింది, ముగిస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలో ప్రభు నీతో మాట్లాడాడు. ఈరోజు నా పక్కనే నా ప్రభు ఉన్నాడు, నాకేం కాదు అని వెళ్ళండి. నా ప్రభు నాకు జ్ఞానం ఇస్తాడు, నేను పాస్ అవుతాను, ఉద్యోగం నాదే అని నమ్మండి. స్తోత్రం. ఎక్కడ నిరసించిపోవద్దు, అవిశ్వాసం ఉండొద్దు, అపనమ్మం ఉండదు. అలాంటి ఉద్యోగస్తులు మన సంఘంలో ఉంటే మీరు ఇచ్చిన దశం బాగా అర్పణలు, ఇలా పండగ ఇలాంటివన్నీ జరిగినప్పుడు చేతులు చాపుతారు. ఇంకా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. అందుకే మీకు మంచి ఉద్యోగాలు రావాలి, మంచి పనులు చేయాలి. మీ ఇచ్చిన కష్టార్జితాన్ని దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఆమేన్, ఆమేన్. అందుకని మెలుకోగలిగి, ధైర్యం ఉండి, నిబ్బరమైన బుద్ధి కలిగి ప్రార్థించండి. దానియేలు వలె, దావీదు వలె, పౌలు వలె తప్పించబడి
ప్రభు ఆ పక్కన ఉన్నాడు, నిలబడ్డాడు, ఆయన నన్ను బలపరుస్తున్నాడు అని చెప్పి ధైర్యంగా. ఇంకో మాట ఏంటి తెలుసా? నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉంటారు. అవును కదా? కీర్తన గ్రంథంలో నీతిమంతులు ఎలా ఉంటారట? సింహము వలె ధైర్యం. మామూలు ధైర్యం కాదు, సింహము వలె. అందుకే మీరు యూదా గోత్రపు సింహం పిల్లల కడుపులో పుట్టిన వారు దేవుని స్తోత్రం. మనం కూడా సింహం పిల్లలు. హల్లెలూయా. అలాంటి కృప మీకు తోడే నడిపించును గాక.